హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ హోమ్ మేడ్ పైనాపిల్ ఐస్ క్రీమ్. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దామండి. అందుకోసం నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. అందులో 1 కప్ ఫ్యాటీ మిల్క్ తీసుకున్నాను. ఫ్యాటీ మిల్క్ అంటే ఫుల్ క్రీమ్తో ఉన్న మిల్క్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. మామూలు మిల్క్తో కూడా తీసుకోవచ్చు మీరు, కాకపోతే చాలా టైం పడుతుంది. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట మనం. ఓకే, అలాగే నాన్ స్టిక్ ప్యాన్ అని ఎందుకు చెప్పానంటే, మీరు మందపాటి బాండి కూడా తీసుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మీకు అడుగు పట్టకుండా ఉంటుంది. ఇది పైనాపిల్ క్రష్ అన్నమాట. దీన్ని 1 కప్ తీసుకున్నాను. ఒక 2 మినిట్స్ పాటు బ్లెండ్ చేస్తే ఇలా మిక్సర్ వచ్చింది. ఇందులో 1/2 కప్ వాటర్ వేసాను. దీని అంతటిని ఒకసారి కలిపేసుకుందాం. చూసారా, పాలంతా బాయిల్ అయినాయి, పైన ఆయిల్ లాగా ఫామ్ అయింది మీకు, ఆ మేగడంతా కరిగి. అడుగు పట్టకుండా ఉండడానికి అస్తమాట మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అందులో, పైనాపిల్లో త్వరగా కుక్ అవ్వడానికి. అలాగే మీ టేస్ట్ బట్టి మీరు వేసుకున్న ఒక 4 స్పూన్స్ దాకా మనం తీసుకునే పైనాపిల్ మిక్సర్ బట్టి ఆ షుగర్ క్వాంటిటీ కూడా చూసుకుని వేసుకోవాలండి. దీన్ని మరి కొంతసేపు ఇలా కుక్ అవ్వనిద్దాం. పక్కన మిల్క్ చూద్దాం. మిల్క్ చూసారా ఎలా పైన తొరకలు కడుతుంది. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. పూర్తిగా కండెన్స్డ్ మిల్క్ బయట కూడా దొరుకుతుంది. అలాగే మనం ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అండి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కాకపోతే కొంచెం ఫ్యాటీ మిల్క్ తీసుకుంటే మీకు తొందరగా అవుతుంది. మేము 1 కప్ తీసుకున్నాం కదా మిల్క్, అది 1/2 కప్ దాకా అయిపోవాలి. అది షుగర్ అంతా బాయిల్ అయిందండి. మధ్య మధ్యలో ఈ మిల్క్ కూడా కలుపుకుంటూ ఉందాం, అడుగు పట్టకుండా. పాలు కొంచెం కొంచెం దగ్గర పడతాం, చిక్కపడతాం మొదలైందండి. అప్పుడు దాకా కూడా మీరు షుగర్ వేసుకోకూడదు. ఇది ఇంకా చాలు, సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం పేస్ట్లా చేసుకుందాం. ఇది హాఫ్ అయిన తర్వాత మాత్రమే షుగర్ యాడ్ చేయాలి. ముందే పాలు షుగర్ యాడ్ చేసేయకూడదు. ఇది మనం తీసుకున్న కప్పు 1/2 కప్ అయ్యాక అప్పుడు అందులో ఒక 1/4 కప్పు దాకా షుగర్ వేసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఆ షుగర్ అంతా పాలల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి, కొంచెం ఓపికగా. అలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. అది చూసారా, మనం 1 కప్ మిల్క్ తీసుకుంటే మనకి ఎంతవరకు అయ్యిందో, ఒక 1/2 కప్పు దాకా అయిపోయింది. కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని అంతటినీ కూడా మనం చల్లారి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మాత్రమే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ మిల్క్ క్రీమ్, పాల మీద వచ్చే మేగడ ఉంటుంది కదండి, అది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తాం కదా, దాన్ని 1 కప్ దాకా తీసుకున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు బ్లెండర్లో వేసి, అదే మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేశాను అనమాట. అలాగే పైనాపిల్ క్రష్ ఏదైతే మనం కుక్ చేసిందో అది కూడా వేసి బ్లెండ్ చేశాను. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న, బ్లెండ్ చేసి పెట్టుకున్న మేగడ, అలాగే కండెన్స్డ్ మిల్క్, అలాగే పైనాపిల్ క్రష్ మొత్తం 3 వేసి బాగా కలిపేసుకున్నాం. విస్కర్తో చేస్తే చాలా టైం పడుతుందండి, కొంచెం పేషెన్సీగా చేయాలి. అదే ఒకవేళ మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేయండి, లేదు అంటే మిక్సీ జార్లో వేసేసిన అన్నీ. కానీ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసేస్తే మీకు స్మూత్గా రాదు. అందుకని ఒకటి పేస్ట్ అయిన తర్వాత ఇంకొకటి అలా వేసుకుంటూ రావాలి. ఒకవేళ మీరు మిక్సీ జార్లో చేసేటట్టయితే అలా చేయండి. ఎలా చేయాలంటే స్మూత్గా మనకి క్రీమ్ అంతా ఫామ్ అవ్వాలి.
క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా దాన్ని బ్లెండ్ చేస్తూనే ఉండాలి. మీరు మిక్సీ జార్లో చేసినా, హ్యాండ్తో చేసినా, లేకపోతే ఇలా బ్లెండర్తో చేసినా కానీ. ఇది మనకి మిక్సీ జార్లో కూడా వస్తుందండి సేమ్ టెక్స్చర్. కాకపోతే మీరు 4 బ్లేడ్ ఉన్నది తీసుకుంటే, 4 బ్లేడ్ ఉన్నది ఉంటుంది కదండి మన దగ్గర, 4 బ్లేడ్ ఉన్న జార్ ఉంటుంది కదా, ఆ జార్లో చేసుకుంటే మీకు చాలా స్మూత్గా వస్తుంది. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ తర్వాత మిక్స్ చేసుకుంటూ అలా 5 మినిట్స్ బ్లెండ్ చేసి ఆపి మళ్ళీ 5 మినిట్స్ బ్లెండ్ చేసి ఆపితే మీకు ఆ టెక్స్చర్ వస్తుంది. ఇదిగోండి, ఈ టెక్స్చర్ సరిపోతుంది. ఇలా వస్తే చాలు కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. దీన్ని అంతటిని ఒక బౌల్లో తీసుకుని ఫ్రిడ్జ్లో నేను అయితే ఓవర్ నైట్ పెట్టానండి. మధ్యాహ్నం తయారు చేసి పెట్టాను, తర్వాత నెక్స్ట్ డే తీసాను అనమాట. ఒక 7 to 8 అవర్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఓకే, ఇలా క్లోజ్ చేసేసుకొని డీప్లో ఒక 7 to 8 అవర్స్ పెట్టాలి. తర్వాత తీస్తే మనకి ఎంతో టేస్టీగా మౌత్ వాటరింగ్ పైనాపిల్ హోమ్ మేడ్